హలో అండి. అందరికీ నమస్తే. ఈరోజు వీడియోలో మనం వినబోయే కథ ఏంటో తెలుసుకునే ముందు, మీ అందరికి కూడా నాదో చిన్న రిక్వెస్ట్. కొత్తగా మన ఛానల్ చూస్తున్న వాళ్ళు తప్పకుండా ఒక లైక్ చేసి, మీ ఫ్రెండ్స్‌కి, ఫ్యామిలీ మెంబర్స్‌కి షేర్ చేయండి. అలాగే ఇలాంటి మరెన్నో మంచి మంచి కథలు వినాలనుకుంటే ఛానల్‌ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. మరి ఇప్పుడు లేట్ చేయకుండా కథలోకెళ్ళిపోదాం. రాధమ్మకు ఆరోగ్యం బాగాలేదని ఆదిత్య ఫోన్ చేసి చెప్పనప్పటి నుండి కంగారుగా ఉంది. ఈ వయసులో తనకు అనారోగ్యంగా ఉందంటే తిరిగి కోలుకుంటుందో లేదోననే అనుమానం. రాధమ్మ లాంటి మంచి మనుషులకి ఆ దేవుడెప్పుడు అన్యాయం చేయడు. తనకేమీ కాదులే కానీ ఈసారి తన గురించి ఏదో ఒక నిర్ణయం తీసుకోవాలి. తప్పదు. అలాగైతే నేను వెంటనే ఇండియాకి బయలుదేరాలనుకుంటూ ఇండియా వెళ్ళటానికి టికెట్ కోసం ప్రయత్నించాను. నా అదృష్టం బావుండి ఆ తర్వాత రెండో రోజునే నేను ఇండియాకి వెళ్ళటానికి టికెట్ దొరికింది. విషయం నా భార్య ముకుందకు చెప్పి వారం 10 రోజుల్లో పని పూర్తి చేసుకొని తిరిగి వస్తా అని చెప్పాను. అందుకు తను సరే అనటంతో రాధమ్మ చూడటానికి ఇండియాకి బయలుదేరాను. ఫ్లైట్ ఎక్కిన కొద్దిసేపటికే తల వెనుక కానించి కళ్ళు మూసుకున్న నాకు నా చిన్నతనంలోని రాధమ్మ రూపం కళ్ళ ముందు కదలాడింది. పొడవాటి ఒత్తైన జుట్టు, మెడలో ముత్యాల దండ, అమ్మ ఓ 2, 3 సార్లు కట్టుకునిచ్చే కాటన్ జరీ అంచు చీరలను రాధమ్మ కట్టుకునేది. నాకు ఊహ తెలిసినప్పటి నుండి రాధమ్మను మా ఇంట్లో చూస్తున్నాను. ఓసారి అమ్మ చెప్పింది తనకు 17 ఏళ్ల వయసున్నప్పటి నుంచే మా ఇంట్లో పనిచేస్తుందని. తనకప్పుడే కొత్తగా పెళ్ళేదని చెప్పిందమ్మ. అలా రాధమ్మని గుర్తు చేసుకుంటూ నాకు నా బాల్యపు రోజులు గుర్తొచ్చాయి. మా అమ్మ యశోద, నాన్న జయచంద్ర, అమ్మ నాన్నకి నేను చెల్లెలు ఇద్దరు సంతానం. నాన్న లాయర్, అమ్మ పెద్ద డాక్టర్. అమ్మకి చిన్నప్పటి నుంచి కార్డియాలజిస్ట్ అవ్వాలని కోరిక ఉండడంతో పట్టుదలతో బాగా చదివి హార్ట్ స్పెషలిస్ట్ డాక్టర్ అయిందట. నా చిన్నప్పుడు తాతయ్య ఎప్పుడూ చెప్తుండేవాడు, అమ్మ డాక్టర్గా తను పనిచేసే హాస్పిటల్లోనే సేవలు అందించడం కాకుండా నెలకోసారి తన గ్రూప్తో మా చుట్టుపక్కల ఉన్న ఊళ్ళలో హెల్త్ క్యాంప్ నిర్వహించి పేదవాళ్ళకి ఉచితంగా వైద్యం మందులు అందించేది. అమ్మ క్యాంపుకి వెళ్ళినప్పుడల్లా 2, 3 రోజులు అక్కడే ఉండాల్సి వచ్చేది. అమ్మ డాక్టర్గా 24 గంటలు బిజీనే, లాయర్గా నాన్న బిజీనే. అమ్మ తను ఆ ఇంటికి కోడలుగా వచ్చినప్పటి నుండే మా ఇంట్లో శాంతమ్మ అనే ఓ పనావిడ ఉండేదట. తనకు వయసు అయిపోవడంతో తన కూతురు రాధమ్మను మా ఇంట్లో పనికి పంపించేదట. అలా మా ఇంట్లో ప్రారంభమైన రాధమ్మ జీవితం వృద్ధాప్యం వరకు కూడా మా ఇంట్లోనే కొనసాగింది. అమ్మ నాన్న ఇద్దరూ బిజీ అవటం వల్ల నన్ను చెల్లిని, మరోవైపు నానమ్మ తాతయ్యను రోజు మొత్తం మా ఇంట్లోనే ఉండి చూసుకునేది రాధమ్మ. చిన్నప్పుడు అమ్మ చేతి తిన్న గోరుముద్దల కన్నా రాధమ్మ చేతి గోరుముద్దలే నాకు ఇంకా గుర్తున్నాయి. నాకు చెల్లెలికి నడక, మాటలు నేర్పించిందంతా కూడా రాధమ్మనే అని అమ్మ చెప్తుండేది. మా ఇంటి ముందున్న ఖాళీ స్థలం నేను చెల్లెలు ఆడుకోవడానికి వీలుగా అమ్మ ఓ చిన్న పార్కుని ఏర్పాటు చేయించింది. అందులో రంగురంగుల పూల మొక్కలతో పాటు ఓ పెద్ద చెక్క ఉయ్యాల. నన్ను చెల్లిని దాని మీద పక్కపక్కనే కూర్చోబెట్టి రాధమ్మ మా ఇద్దరికి గోరుముద్దలు తినిపించేది. మమ్మల్ని అమ్మలా ప్రేమగా చూసుకునే రాధమ్మ అదృష్టం ఏంటో కానీ తనకి పిల్లలేరు. రాధమ్మ, నువ్వు నేను ఒకసారి హాస్పిటల్కి రాకూడదు? పరీక్షలు చేపిస్తాను. అసలు నీకు పిల్లలు ఎందుకు కావట్లేదు అని అమ్మ అంటే, చిన్న బాబు చిన్నమ్మని చూసినంతసేపు నాకు పిల్లలు లేరనే ఆలోచనే రాదమ్మా. అయినా దేనికైనా ఆ భగవంతుడి దయ ఉండాలమ్మా అని నవ్వి ఊరుకునేది రాదమ్మ. మాకు అమ్మ మాకింటికి సంబంధించిన ప్రతి పని రాధమ్మకే వదిలేసేది. ఒక ముక్కలో చెప్పాలంటే ఇంటి బాధ్యత అంతా రాధమ్మనే చూసుకునేది. ఉదయం 5 గంటలకు నిద్ర లేచింది మొదలు రాత్రి 11 అయ్యి అందరూ పడుకునేదాకా తను నిద్రపోయింది నేనెప్పుడూ ఎరగను. నన్ను చెన్ని స్కూల్లో దించటం, తిరిగి తీసుకురావటం, మా పుస్తకాల కట్టలు వేయటం, ఇలా మాకు సంబంధించిన ప్రతిదీ తనే చూసుకుంటూ ఉండేది. అలా నేను 7వ తరగతిలో ఉన్నప్పుడు నాకింకా గుర్తుంది. రాధమ్మ వాళ్ళమ్మ శాంతమ్మ చనిపోతే తను 10 రోజులు వాళ్ళ ఊరికి వెళ్ళిపోయింది. వాళ్ళ అమ్మకి రాధమ్మ ఒకతే కూతురట. అందుకని
అన్నీ తనే దగ్గరుండి చూసుకోవాల్సొచ్చింది. రాధమ్మ లేని ఆ 10 రోజులు మా ఇంట్లో ఓ చిన్నపాటి యుద్ధమే జరిగిందనుకోండి. అమ్మానాన్నలకు వాళ్ళ వాళ్ళ పనులు, ఇటు ఇంట్లో పనులను చూసుకుంటూ, మరోవైపు నానమ్మ, తాతయ్యలను చూసుకుంటూ, ఇంకా మమ్మల్ని స్కూల్లో పంపించి, వాళ్ళకు వాళ్ళ పనులకు వెళ్ళాలంటే అమ్మ నాన్నలకి ఆ 10 రోజులు తల ప్రాణం తోక్కొచ్చింది. ఏ వస్తువు ఎక్కడ ఉందో తెలీదు. రాధమ్మ వచ్చినప్పటి నుండి అమ్మ వంట చేయడమే పూర్తిగా మానేసింది. ఇంటిని, తన పనిని, మరోవైపు మా అందరిని చూసుకోలేకపోయిన అమ్మ రాధమ్మకి ఫోన్ చేసి, "ఏమాత్రం వీలున్నా త్వరగా ఇంటికి రా రాధమ్మా, నువ్వు లేకుండా చాలా కష్టంగా ఉంది" అని అనడంతో అందుకు రాధమ్మ, "మా అమ్మ పోయిన బాధ కన్నా నాకు చిన్న బాబు, చిన్నమ్మకి ఇంటికి దూరంగా ఉన్న బాధనే ఎక్కువుందమ్మా. కానీ తప్పదు కదా! ఇంకో 2 రోజులు ఎలాగోలా సర్దుకోండి. ఆ మరుసటి రోజు పొద్దున్నే బయలుదేరి వచ్చేస్తానమ్మా" అంది రాధమ్మ. అలా నాది 10వ తరగతి పూర్తయ్యాక ఇంటర్‌లో అమ్మ నన్ను హాస్టల్‌లో జాయిన్ చేసింది. సెలవులకి, పండుగలకి ఇంటికెళ్ళినా మా అమ్మాళ్ళ కన్నా రాధమ్మతోనే నేను ఎక్కువ కబుర్లు చెప్తూ కాలక్షేపం చేసేవాడిని. అందుకు అమ్మ కూడా ఎప్పుడూ అభ్యంతరం చెప్పేది కాదు. నాన్నెప్పుడైనా ఏమన్నా అంటే, "రాహుల్‌ని కన్నది నేనే అయినా పెంచి పెద్ద చేసిందంతా రాధమ్మనే కదండీ! అందుకే వాడికి రాధమ్మతో అంత అటాచ్‌మెంట్ అనేది." అలా నాది ఇంటర్ పూర్తయి ఢిల్లీ ఐఐటీ ఇంజినీరింగ్‌లో సీటొచ్చింది. నేను ఢిల్లీకి వెళ్ళేటప్పుడు కూడా నాకిష్టమైనవన్నీ చేసి, ప్యాక్ చేసి, "చిన్న బాబు, కాలేజీలో జాగ్రత్త. బాగా చదువుకుని మంచి ఉద్యోగం సాధించాలి. ఎవరితో గొడవలు పడొద్దు బాబూ. అలాగే ఈ రాధమ్మను మర్చిపోద్దు" అంటూ కంటతడి పెట్టుకుంది. రాధమ్మ నా పరిస్థితి చూసిన మా అమ్మ, "ఏంటే అంతలా బాధపడిపోతున్నావు? వాడు వెళ్ళేది చదువుకోవడానికే కానీ యుద్ధానికి కాదు కదా" అంది. "అవునమ్మా, చిన్న పిల్లోడు కదా! ఆ మాత్రం జాగ్రత్తలు చెప్పకపోతే ఎలా?" అంది. అలా నేను ఇంజినీరింగ్ చదువుతున్నప్పుడు, సెలవులకి ఎప్పుడైనా ఇంటికి వెళ్ళినప్పుడు అమ్మానాన్నలు తమ తమ పనుల్లో బిజీగా ఉన్నా రాధమ్మతోనే ఎక్కువ సమయం గడిపేవాణ్ణి. నేను ఇంజినీరింగ్‌లో చేరిన 2వ సంవత్సరంలో తాతయ్య, 3వ సంవత్సరంలో నానమ్మ అనారోగ్యంతో కాలం చేశారు. అలా చూస్తుండగానే 4 సంవత్సరాలు గడిచి నాది ఇంజినీరింగ్ పూర్తయింది. నాకు ఎంఎస్ చేయాలని ఉండటంతో అమెరికా వెళ్ళటానికి ఏర్పాట్లు చేసుకుంటున్న నాతో రాధమ్మంది, "అదేంటి చిన్నబాబు, ఇప్పటికే మీరు చాలా చదివారు. దాంతో ఉద్యోగం రాదా? మళ్ళీ అమెరికా వెళ్ళి పెద్ద చదువులు చదువుకోవాలంటున్నారు" అని. అందుకు నేను చదివిన చదువుకి మంచి ఉద్యోగం వస్తుంది రాదమ్మా. కానీ అమెరికా వెళ్ళి ఇంకా చదువుకున్నాననుకో, ఇంకా చాలా పెద్ద ఉద్యోగం వస్తుంది. మరి పెద్ద ఉద్యోగం కావాలంటే అమెరికాకు వెళ్ళాలి కదా రాదమ్మా. అప్పుడప్పుడు వచ్చిపోతుంటాలే. నా గురించి ఏం బెంగ పెట్టుకోకు అని చెప్పాను. అందుకు తను, "సరే బాబు, మీరెక్కడున్నా చల్లగా ఉంటే నాకదే 10,000" అని తన మంచి మనసుతో ఆశీర్వదించింది. అలా ఎంఏ చదవడానికి నేను అమెరికాకు వెళ్ళిపోయాను. 2 నెలల్లో అమెరికాలో నా చదువు పూర్తయింది. ఆ తర్వాత అక్కడే ఉద్యోగం రావడంతో అమెరికాలోనే స్థిరపడ్డాను. నేను అమెరికాకి వెళ్ళిన 4 సంవత్సరాలకి శైలు పెళ్లి కోసం ఇండియాకి వెళ్ళాను. అంతకుముందు నెల రోజుల ముందు రాధమ్మ భర్త అనారోగ్యంతో కాలం చేశాడని తెలిసి నాకు చాలా బాధేసింది. "మేమంతా ఉన్నాం కదా రాధమ్మ, బాధపడకని" చెప్పాను. అలా శైలు పెళ్లి కోసం ఇండియాకి వెళ్ళిన నేను నెల రోజులు అక్కడే ఉండి తిరిగి అమెరికాకి వెళ్ళిపోయాను. అలా 2 నెలల తర్వాత అమెరికాలో నాతో పాటు మా కంపెనీలో పనిచేసే ఆద్య అనే అమ్మాయిని ప్రేమించి తన్ని పెళ్లి చేసుకోవాలనుకుంటున్నానని అమ్మ వాళ్ళకి చెప్తే అందుకు వాళ్ళు ఒప్పుకున్నారు. ఆద్య వాళ్ళ కుటుంబం 10 సంవత్సరాల క్రితమే అమెరికాలో స్థిరపడింది. పెళ్లి అమెరికాలోనే జరిపించాలనుకుంటున్నామంటే అమ్మ, నాన్న, శైలు వాళ్ళు అమెరికాకొచ్చారు. వాళ్ళతో పాటు రాధమ్మని కూడా అమెరికాకి తీసుకురావాలని అందుకు ఏర్పాట్లు చేస్తానంటే, "వద్దు బాబు, నేనంత దూరం రాలేనంది." అలా కొంతకాలానికి నాన్న రిటైర్డ్ అయ్యారు. అమ్మ కూడా రిటైర్డ్ అయినా సొంతంగా ఓ క్లినిక్ పెట్టుకుని హెల్త్ క్యాంపులంటూ పేదవాళ్లకు తన వంతు సహాయం చేస్తూనే ఉంది. అలా నేను అమెరికాలో స్థిరపడి చెల్లెలు పెళ్లి చేసుకున్న అత్తారింటికి వెళ్ళినా అమ్మా నాన్నని చూసుకోవడానికి రాధమ్మని చూసుకోవడానికి అమ్మా నాన్నలు ఉన్నారని ధైర్యం. అలా ఎవరికి వాళ్ళం సంతోషంగా ఉంటున్నామనుకున్న సమయంలో జరిగిన ఓ సంఘటన నన్ను విషాదంలోకి నెట్టేసింది.
ఓ రోజు అమ్మ నాన్నిద్దరూ బంధువుల ఇంట్లో పెళ్లికి వెళ్ళొస్తుంటే జరిగిన ఓ యాక్సిడెంట్లో ప్రాణాలు వదిలారు. ముందుగా రాధమ్మకు విషయం తెలిసి కుప్పకూలిపోయిందట. ఆ తర్వాత ఇరుగు పొరుగు వాళ్ళ సాయంతో విషయం శైలుకి తెలిసి నాకు ఫోన్ చేసి చెప్పింది. అమెరికా నుండి బయలుదేరి వెళ్ళటానికి నాకు 3 రోజుల సమయం పట్టింది. నేను ఇండియాకి వెళ్ళే వరకు అమ్మానాన్న బాడీలను ఫ్రీజర్లో ఉంచారు. ఆ అమ్మానాన్నిద్దరికీ ఒకేసారి అంత్యక్రియలు చేయాల్సి రావడంతో కుమిలిపోయాను. భగవంతుడా, నాలాంటి పరిస్థితి మరెవరికీ రావద్దని వేడుకున్నాను. అమ్మానాన్నల పోవడంతో రాధమ్మ ఒంటరిదైపోయింది. ఎవరి కోసం బ్రతకాలి బాబు? నాకు అన్నం పెట్టి ఆదరించిన అయ్యగారు, అమ్మగారు నా కళ్ళ ముందే పోతుంటే చూసి తట్టుకోలేకపోయాను. ఎవరున్నారని బ్రతకమంటావు చిన్నబాబు అంటూ బోర్ని ఏడ్చింది రాధమ్మ. నిజమే, తనకు భర్త లేడు, పిల్లలు లేరు, నా అనే బంధువులు ఎవరూ లేరు. ఇన్ని రోజులు అమ్మా నాన్న ఉన్నారన్న ధైర్యంతో తనకు నేను ఒంటరిదాన్ని అని ఎప్పుడూ అనిపించలేదు. వాళ్ళు కాలం చేసేసరికి నా పరిస్థితి ఏంటి అనే ప్రశ్న మొదలైంది రాధమ్మలో. ఆ అమ్మా నాన్న దశదిన కర్మ పూర్తయ్యాక అక్కడ పనులన్నీ పూర్తి చేసుకుని అమెరికాకి తిరిగి వెళ్ళాలని. రాధమ్మ, నువ్వు ఒక్కదానివే బయట ఎలా ఉంటావు? ఈ ఇంటి కోసం మా కోసం నువ్వెంతో చేశావు. నేను చెల్లెలు అప్పుడప్పుడు వచ్చి చూసి వెళ్తుంటా కానీ నువ్వు ఈ ఇంట్లోనే ఉండి రాదమ్మా అన్నాను. అందుకు తాను, ఇంత పెద్ద ఇంట్లో నేను ఒంటరిగా ఉండలేను బాబు అంది. కొన్ని రోజులు ఎలాగోలా సర్దుకోవాలి రాదమ్మా. పై పోర్షన్ ఎవరికైనా రెంట్కిచ్చే ఏర్పాటు చేస్తాను. ఎవరైనా ఉంటే నీకు కాస్త ధైర్యంగా ఉంటుందని బలవంతంగా ఒప్పించాను. అందుకు తాను సరేనని అనటంతో తిరిగి నేను అమెరికాకి వెళ్ళిపోయాను. అలా నాకు తెలిసిన వాళ్ళ ద్వారా పై పోర్షన్ని రెంట్కిచ్చి కింది పోర్షన్లో రాధమ్మని ఉండేలా ఏర్పాట్లు చేయించినా అక్కడ తను ఎక్కువ కాలం ఉండలేకపోయింది. ఓసారి నేను ఫోన్ చేసినప్పుడు, బాబు, నేను ఒక్కదాన్నే ఉండలేకపోతున్నాను. ఎటు చూసినా అమ్మగారు అయ్యగారే గుర్తొస్తున్నారు. చాలా కాలంగా ఇక్కడే ఉన్న కారణంగా నాకు పెద్దగా బయట ప్రపంచంతో పరిచయం లేదు. అందుకే మన ఇంటికి దగ్గరలోనే ఓ చిన్న రూమ్ తీసుకుని అందులో కిరాయికి ఉంటాను బాబు, నా మాట కాదనకండి అని నన్ను బ్రతిమలాడింది. తన మాటలకి సరే నీ ఇష్టం, కానీ ఏ కష్టం వచ్చినా నీకు నేను ఉన్నానని మర్చిపోతూ, ఇక నుండి నువ్వు ఏ పని చేయాల్సిన అవసరం లేదు. నెల నెల నీ అకౌంట్లోకి డబ్బులు పంపిస్తాను, సరేనా అన్నాను. ఎందుకు రాహుల్ బాబు, ఈ రాధమ్మంటే నీకంత అభిమానం అంది. అదంతా నాకు తెలియదు, కానీ నువ్వు సంతోషంగా ఉంటే నాకు అదే చాలన్నాను. అలా 5 సంవత్సరాలు బాగానే ఉన్నా ఈ మధ్య రాధమ్మ ఆరోగ్యం బాగుంటలేదని తెలిస్తే నా ఫ్రెండ్ ఆదిత్య ద్వారా తనకి సహాయం అందిస్తున్నాను. కానీ 3 రోజుల క్రితం ఆదిత్య ఫోన్ చేసి రాధమ్మ ఆరోగ్యం అంతంత మాత్రంగానే ఉంటుందిరా అని, ఇన్ని మందులు వాడినా నయం అవ్వట్లేదు, హార్ట్కి సంబంధించిన సమస్యలతో పాటు ఊపిరితిత్తులో కూడా ఎక్కువగా ఇన్ఫెక్షన్ రావడంతో 10-15 రోజులు హాస్పిటల్లో ఉంచి ట్రీట్మెంట్ చేయించాలంటే హాస్పిటల్లో జాయిన్ చేశానురా. వీలైతే ఓసారి వచ్చి వెళ్ళిన రాహుల్ అంటే రాధమ్మని చూడటానికి ఇండియాకి బయలుదేరాను. ఇంతలో ఏదో పెద్ద శబ్దం వినిపించినట్లు అవడంతో ఉలిక్కిపడి లేచాను. ఆ మరుసటి రోజు ఉదయం శంషాబాద్ ఎయిర్పోర్ట్లో ఫ్లైట్ దిగి సరాసరి పంజాగుట్లో ఉన్న ఆ యశోద హాస్పిటల్కి బయలుదేరాను. నేను వస్తున్నానని తెలిసి ఆదిత్య హాస్పిటల్ బయట వెయిట్ చేస్తూ కనిపించాడు. హలోరా రాహుల్, ఎలా ఉన్నావు అడిగాడు. నేను బాగున్నాను రా ఆదిత్య, నువ్వెలా ఉన్నావు? రాధమ్కి ఇప్పుడు ఎలా ఉంది అడిగాను. కొంచెం పర్వాలేదు, ట్రీట్మెంట్ చేస్తున్నారు. ఈ పక్కనే రాధమ్మ ఉన్న వార్డ్ పద అంటూ లోపలికి తీసుకెళ్లాడు ఆదిత్య. రాధమ్మ నన్ను చూసి షాక్ అయ్యి బెడ్ పై నుంచి లేవబోయింది. నేను మెల్లగా అతన్ని లేపి కూర్చోపెట్టాను. ఏంటి బాబు, ఏదైనా ముఖ్యమైన పని మీద వచ్చారా అడిగింది రాధమ్మ. నీకు ఆరోగ్యం బాగలేదని ఆదిత్య చెప్పడంతో వెంటనే బయలుదేరాను రాధమ్మ. ఇప్పుడు నీకెలా ఉంది అడిగాను. కాస్త పర్వాలేదు బాబు, నాకు ఆరోగ్యం బాగలేదని తెలిసినప్పటి నుంచి ఇదిగో ఆదిత్య బాబే అన్నీ దగ్గరుండి చూసుకుంటున్నాడు. నా వల్ల మీ అందరినీ చాలా ఇబ్బంది పెడుతున్నాను కదా అంది రాధమ్మ. అలాంటిది ఏం లేదు రాధమ్మ, నీకే కష్టం రాకుండా చూసుకోవాల్సిన బాధ్యత నాది. అనవసరమైన ఆలోచనతో నీ మనసు పాడు చేసుకోకు. ఈ వయసులో ఒంటరిగా ఉండని బాధపడుతున్నావా? ఓ పంచే, నాతో అమెరికా వచ్చే, నా పిల్లల్ని చూసుకుంటూ హాయిగా బ్రతికేయొచ్చు అన్నాను. అందుకు రాధమ్మ, నేనా అమెరికాకా? వద్దు బాబు,
పుట్టి పెరిగిన కానించి అలవాటైన ఈ ఊరిని వదిలి నేనెలా రాగలను అంది. మరిలా ఒంటరిగా ఎన్నాళ్ళని ఉంటావు రాధమ్మా అడిగాను. అవును బాబు, ఒంటరి జీవితం నాకు నరకంగానే ఉంది. కానీ ఏం చేయను? నా కళ్ళ ముందే నాన్న వాళ్ళంతా పోయారు. ఇంకెన్ని రోజులో ఈ బాధలు అనుభవించాలి అంటూ బాధపడింది రాధమ్మ. సరే, నేను నిర్ణయం తీసుకున్నాను రాధమ్మ. ముందు నిన్ను నాతో అమెరికాకి తీసుకెళ్ళాలని వచ్చాను కానీ నువ్వేమో రానంటున్నావు కదా. అందుకని ఇక్కడి దగ్గరలో ఒక ఓల్డేజ్ హోమ్ ఉంది. అందులో పిల్లలు లేని వాళ్ళు, పిల్లలు విదేశాల్లో ఉంటూ తల్లిదండ్రులు చూసుకోవడం ఇబ్బంది అయ్యి అక్కడ జాయిన్ చేసిన వాళ్ళు, ఇలా అందరూ ఉంటారు. వాటన్నింటికంటే మించి మంచి వైద్య సదుపాయాలుంటాయి. అంటే రెగ్యులర్‌గా డాక్టర్ వచ్చి చెకప్ చేసి వెళ్తారు. మంచి భోజనం ఉంటుంది. అక్కడ నీకు చాలా బావుంటుంది. నీకయ్యే ఖర్చునంతా అమెరికా నుండి నేరుగా వాళ్ళకి పంపించొచ్చు. మరక్కడ ఉంటావా? నువ్వక్కడ ఉంటానంటే నువ్వు పూర్తిగా కోలుకున్నాక నిన్నక్కడ చేర్పించి నేను అమెరికాకి వెళ్ళిపోతాను. ఏమంటావు? లేదా నాతో అమెరికాకొచ్చేయి అన్నాను. అందుకు రాధమ్మ కాసేపు మౌనంగా ఉండి, లేదు రాహుల్ బాబు, నేను మీతో అమెరికాకి రాలేను. మీరన్నట్టు అదేదో హోమ్‌లో చేర్పించండి అంది. సరే, నువ్వక్కడుంటే నాకు నీ గురించి ఏ బెంగా ఉండదు. నువ్వు రెస్ట్ తీసుకో. నేను డాక్టర్ గారితో మాట్లాడి వస్తానని చెప్పి డాక్టర్ గదిలోకి వెళ్ళి, నేను రాధమ్మ అనే పేషెంట్ బంధువుని. ఇప్పుడు తనకెలా ఉంది అని అడిగితే, ట్రీట్మెంట్ చేస్తున్నాం. ఇంకో వారం రోజుల్లో పూర్తిగా కోలుకుంటారు. ఆ తర్వాత డిశ్చార్జ్ చేస్తామని చెప్పడంతో సరే అన్నాను. ఆ వారం రోజులు రాధమ్మ పక్కనే ఉండి తనని జాగ్రత్తగా చూసుకున్నాను. అలా నేను తనకు అన్ని సపర్యలు చేస్తుంటే రాధమ్మ అడిగింది, మీరు నాకు సేవలు చేయటం ఏంటి రాహుల్ బాబు అని. మరి నేను ఇంత ఉన్నప్పటి నుంచి ఇంత అయ్యే వరకు నువ్వే అన్నీ నాకు దగ్గరుండి చేయలేదా రాధమ్మ? దాంతో పోలిస్తే అసలు ఇదెంత? ఏ రకంగానైనా నీ రుణాన్ని తీర్చుకొనివ్వంటే మీలాంటి వారు దొరకటం నిజంగా నా అదృష్టం బాబు అంది. అదేం కాదు రాధమ్మా, నీలాంటి ఆయా దొరకడం మా అదృష్టం అన్నాను. అలా వారం రోజులు గడిచాక రాధమ్మని హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ చేయడంతో అంతకుముందే నేను ఆదిత్య వెళ్ళి ఓల్డేజ్ హోమ్ వాళ్ళతో మాట్లాడాం కాబట్టి కొంత డబ్బును కట్టి రాధమ్మను అందులో జాయిన్ చేశాం. అక్కడి వాతావరణం, సౌకర్యాలని చూశాక నేను తీసుకున్న నిర్ణయం నాకు సరైందే అనిపించింది. ఇక నేను వెళ్ళొస్తాను రాధమ్మా. ఎలాంటి ఇబ్బంది వచ్చినా నాకు ఫోన్ చేయటం మాత్రం మర్చిపోకు. సరేనా? నాకు మా అమ్మెంతో, నువ్వు అంతే రాధమ్మా. నీకెవరూ లేరని బాధపడొద్దు అని అనడంతో అప్పటికే ఊపికి వస్తున్న తన కన్నీళ్లను తూడ్చుకుంటూ, సరే చిన్నబాబు, జాగ్రత్త, మీరెక్కడున్నా చల్లగా ఉండాలని ఆశీర్వదించింది. తనక్కడ సేఫ్గానే ఉంటుందని తెలిసినా ఏదో తెలియని బాధ. మా కోసం అంత చేసిన రాధమ్మకు ఇంకేం చేయలేనా అని. అలా అక్కడి నుంచి బయటికి వస్తున్నంతసేపు ఎన్నిసార్లు వెనక్కి తిరిగి చూశానో రాధమ్మని. మరి ఇదండి ఈరోజు కథ. ఈ కథపై మీ విలువైన అభిప్రాయాన్ని నాతో కామెంట్ బాక్స్లో షేర్ చేసుకోండి. అలాగే ఈ కథ మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే తప్పకుండా ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి, ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. అలాగే ఇలాంటి మరెన్నో మంచి మంచి కథలు అనుకుంటే ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. నెక్స్ట్ వీడియోలో మరొక మంచి కథతో కలుసుకుందాం. థ్యాంక్ యూ ఫర్ లిసనింగ్.